థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఇంటర్నేషనల్ అడ్వకేట్, మీరు ఇప్పటిదాకా చాలానే వీడియోస్ చూసి ఉండొచ్చు. ప్రముఖ న్యాయవాది అయినటువంటి డాక్టర్ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సో అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చినటువంటి పరిస్థితి, అది కూడా ప్రముఖ న్యాయవాది అయినటువంటి హైకోర్టు న్యాయవాది పిట్టల సునీల్ కుమార్ గారికి మద్దతు ఇవ్వడానికి USA నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. ఎందుకు సునీల్ కుమార్ గారికి ఎందుకు అంత ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు? సో ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. యా సార్, నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మీరు USA నుంచి హైదరాబాద్ వచ్చిళ్ళు, అది కూడా సునీల్ కుమార్ సార్కి మీరు మద్దతు ఇవ్వడానికి. ఈ స్టేట్మెంట్లో నిజం ఉందా? నిజం ఉంది, మీకు కనపడుతున్నాను కదా, నిజమే అది. అమెరికా నుంచి యాక్చువల్గా లండన్లో నా ఆఫీస్ చూసుకొని ఇక్కడ దాకా వచ్చాను. డెఫినెట్గా నేను తనను ఒక 4 months బ్యాక్ అడిగాను. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బార్ కౌన్సిల్ వాళ్ళు ఉన్నారో లక్షల కోట్ల రూపాయలలో కుంభకోణాలు చేస్తున్నారు. సో మీలాంటి వాళ్ళు మీరు రావాలి, బార్ కౌన్సిల్లో వచ్చి కంటెస్ట్ చేయాలి, ఇక్కడ మా అడ్వకేట్స్ కమ్యూనిటీకి సపోర్టింగ్గా ఉండాలి, మా వెల్ఫేర్ కోసం. ఎందుకంటే నేను కూడా అడ్వకేట్ ఇక్కడ. అమెరికాలో లాయర్ కాకముందు, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో కాకముందు ఇండియాలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి వెళ్ళాను. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాను. నేను సెప్టెంబర్లో నేను అడిగాను, సునీల్ గారు మీరు కాంటెస్ట్ చేయాలి కదా, మీలాంటి వాళ్ళు రావాలి బార్ కౌన్సిల్లో. పాత వాళ్ళే 5-6 సార్లు 7 సార్లు వస్తున్నారు, వాళ్ళే డబ్బులంతా రోల్ చేస్తున్నారు. ఇప్పుడు 8 కోట్ల 10 కోట్ల కుంభకోణాలు అవుతున్నాయి, మరి మీరు కూడా రావాలి, కొంత వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ అంటే అన్న నేను కన్సిడర్ చేస్తాను, ఆలోచించుకుంటానని చెప్పి నేను యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేసి అన్న నేను నిలబడుతున్నాను అని సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం 2 సార్లు పర్యటన చేసి ఆయన అన్ని బార్ అసోసియేషన్స్కి వెళ్ళి అడ్వకేట్స్తో మాట్లాడి లాయర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అని తెలుసుకొని ఇప్పుడు పర్యటన చేస్తున్నారు. అది నేను చూసి గత 3 నెలల నుంచి ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్గా సునీల్ లాంటి క్యాండిడేట్స్కు మనం ఒకవేళ సపోర్ట్ చేయగలిగితే కొంత లాయర్స్కి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ వెల్ఫేర్స్కి, వాళ్ళ లైఫ్కి కొంత వ్యవస్థలో మార్పు జరుగుతుంది అని చెప్పి అడిగితే చేశారు. అందుకే వచ్చాను. 203 మంది బరిలో ఉన్నారు. స్పెసిఫిక్గా మీరు సునీల్ కుమార్ గారికే మద్దతు ఇస్తూ ఉన్నారంటే ఇది కొంతమందికి మింగుడు పడట్లేదు. ఓకే, అందుకంటే మీరు US నుంచి వచ్చి వారి కోసం మీరు ప్రచారం చేయడం, మద్దతు ఇవ్వడం అనేది కొంతమందికి మింగుడు పడలేదు. అంటే దీన్ని కంప్లీట్గా నమ్మాలా, నమ్మొద్దా, అసలు ఏం చెప్తారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే మేము ఏ రాజకీయ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ ఎవరు కూడా ఏది కూడా ఫైనాన్స్ చేయట్లేదు. సునీల్ గారికి ఫైనాన్స్ చేయట్లేదు, నాకు ఫైనాన్స్ చేయట్లేదు. ఇక్కడ వచ్చి నేను మౌత్ పీస్ లాగా మాట్లాడడానికి. 3వ విషయం ఏంటంటే సునీల్ గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో లేరు. అంటే ఏదో రాజకీయ లబ్ధి పొందడానికో లేకపోతే లీడర్ అయ్యి ఏదో చేయాలని ఆయన 30-35 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన కొడుకు, ఆయన బ్రదర్స్ అందరినీ కూడా ఆయన న్యాయవాది వృత్తిలోకి తీసుకొచ్చారు. చాలామందికి న్యాయవాది వృత్తిలోకి తీసుకొచ్చారు కనుక ఆయన ఎలాంటి అంటే లబ్ధి పొందాలనో లేకపోతే అందులోకి వెళ్ళి ఏదో సంపాదించుకోవాలనో అలాంటిది ఏది ఉద్దేశం లేదు కనుక తన కోసం నేను అవుట్ రైడ్గా వచ్చి సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, సునీల్ కుమార్ సార్ నెంబర్ 173. ఎస్, ఒకసారి మీరు అడ్వకేట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను బ్రదర్ అడ్వకేట్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు చాలామంది కాంటెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ బార్ కౌన్సిల్ మెంబర్లు, చైర్మన్లు అందరూ కూడా కాంటెస్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఇప్పటిదాకా కాంటెస్ట్ చేసి వాళ్ళు మనకు అంటే న్యాయవాదులకు ఏమి న్యాయం చేకూర్చారనేది ఒక పెద్ద ప్రశ్న. రెండోది ఏంటి అంటే ఇప్పుడు కొత్త రక్తం కూడా రావాలి, కొత్త న్యాయకత్వం రావాలి మన బార్ కౌన్సిల్లో. ఇప్పుడు సునీల్ గారు వస్తే ఆ కొత్త న్యాయకత్వం అనేది ఒకటి వస్తుంది. రెండోది ఏంటంటే తను ఏదో నిన్న మొన్న అయిన లాయర్ కాదు, తనకు 30 years నుంచి ప్రాక్టీసింగ్ ఉంది. వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ చిల్డ్రన్ అందరూ కూడా లా ప్రాక్టీస్లో ఉన్నారు. ఆయనకు లూక్రేటివ్ లా ప్రాక్టీస్ ఉంది. హైదరాబాద్లో కాకుండా వరంగల్లో, సిద్దిపేటలో, కరీంనగర్లో
చాలా జిల్లాలలో తన ఆఫీసులు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే తన ప్రాక్టీసు టైంను పక్కన పెట్టి మన అడ్వకేట్ మన న్యాయవాదుల కోసం తన టైం స్పెండ్ చేస్తూ 3-4 నెలల నుంచి ప్రాక్టీస్ పక్కన పెట్టి ఇన్కమ్ పక్కన పెట్టి ఓన్లీ న్యాయవాదుల కోసం ఆయన ఏదో చెయ్యాలనే తపనతోని 4 నెలల నుంచి ఆయన ఒక్కరే చేసుకొని తిరుగుతున్నారు. ఆయన ఏది కూడా అనెతికల్గా వీళ్ళకి డబ్బులు ఇచ్చో వాళ్ళకి డబ్బులు ఇచ్చో ఓటేయమనో లేకపోతే అలాంటివి ఏం చెయ్యట్లేదు. అందుకని అవన్నీ నేను చూసి అమెరికా నుంచి నేను అవన్నీ తెలుసుకొని వచ్చాను. ఇక్కడ ఏది కూడా నిజం అందరూ నమ్మాల్సింది ఇది. నా తోటి న్యాయవాదులకు చెప్పేది ఏంటంటే తనకు ఆయన నంబర్ 173 ఆ సీరియల్ నంబరు తనకు ప్రిఫరెన్షియల్ ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, మీరు ఇంకా ఎన్ని రోజులు ప్రచార మాధ్యమాల్లో పాల్గొంటారు? రేపు మేము కరీంనగర్ వెళ్తున్నాము, కరీంనగర్ బార్ అసోసియేషను. ఎల్లుండి నిజామాబాద్ వెళ్తున్నాము. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఉన్న సెకండ్రాబాద్లో ఉన్న హైకోర్టు అన్ని బార్ అసోసియేషన్స్కు ఎలక్షన్స్ లోపల అన్నీ తిరుగుతున్నాము. తనతోని ఇంకొక 15 మంది లాయర్స్ కూడా తిరుగుతున్నారు. విజయవాడ నుంచి కూడా కొంతమంది లాయర్స్ వచ్చారు. అందరం కలిసి తిరుగుతున్నాం. స్టార్టింగ్లో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు, కుంభకోణం. ఎస్, కుంభకోణం ఏంటిది? దాని మీద పూర్తి అవగాహన కొంచెం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది కాదు అది, అంటే ఇదేమి డిఫమేటరీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక బార్ కౌన్సిల్ మెంబరే వారు ముందుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. 8 కోట్లు 10 కోట్ల కుంభకోణాలు చేస్తున్నారు ఉన్న అధ్యక్షుల వారే కానీ లేకపోతే అక్కడ మెంబర్సే కానీ అని చెప్పి వారు చెప్పిన ఆ వీడియో ఇంటర్వ్యూ మొత్తంగా విని నేను చెప్పగలుగుతున్నాను. నేనేదో నాకు ఆర్బిటరీగా లేకపోతే నాకేదో పక్షపాతంగా లేకపోతే ఒకరికి ఒక సునీల్ గారిని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనో వాళ్ళ మీద ఏదో డిఫమేటరీయో లేకపోతే అక్యుజేటరీ సెంటెన్సెస్ చెప్పట్లేదు. నేను అక్కడ విని తెలుసుకొని టీవీలో ఇంటర్వ్యూలు చూసి చెప్తున్నాను. సో జరుగుతున్నాయి, అందరికీ తెలిసిన విషయం అది. సో కొత్త న్యాయకత్వం వస్తే కొంత మార్పు జరుగుతుంది, చేంజ్ వస్తుంది అని అనుకొని నేను అంత దూరం నుంచి వచ్చాను. ఇప్పుడు ఈ కుంభకోణం మొత్తాన్ని సునీల్ కుమార్ గారు మొత్తం తుడిచికొట్టేస్తారా? ఇప్పుడు ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక్క మనిషి తూర్చి చేంజ్ చేయించలేరు. ఇప్పుడు అందులో మెంబర్స్ ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఇప్పుడు చేంజ్ బిగిన్స్ ఫ్రమ్ హోమ్ అన్నారంట. చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఒక చేంజ్ మ్యాను ఒకవేళ రాగలిగితే తన వంతు తను మార్పు తేగలుగుతాడు. తనలాగా ఇంకొక 4-10 మంది కలిస్తే మార్పు అనేది వస్తుంది అని ఆ ఉద్దేశంతో నేను చెప్పేది. అడ్వకేట్ పిట్టల సునీల్ కుమార్ గారు మిమ్మల్ని అడిగారా? మీరే మీ అంతటా మీరే వచ్చారా సపోర్ట్ చేయడానికి? యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే పిట్టల సునీల్ కుమార్ గారు 4-5 నెలల కింద నేనే వారిని అడిగాను. నేనే వారిని అడిగాను మీరు ఎందుకు కాంటెస్ట్ చేయకూడదు అని. నంబర్ 1 అవునండి. నంబర్ 2 పిట్టల సునీల్ గారికి అంతకుముందు రాజకీయంలో రావాలి లేకపోతే ఏదో పదవులు తీసుకోవాలని ఆయన ఎప్పుడూ తీసుకోలేదు, చేయలేదు. రెండోది, మూడోది కూడా పిట్టల సునీల్ గారు నాకేదో ఫైనాన్స్ చేసి పిలిపించలేదు. నా సొంతగా నేనే ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని నా ప్రాక్టీస్ పక్కన పెట్టుకొని అమెరికాలో లండన్లో తనకు సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఎందుకు అలాంటి వారికి మనం ఒకవేళ క్యాంపెయిన్ చేస్తే మార్పు అనేది వస్తుంది. మేము అమెరికాలో ఉన్నా ఇంగ్లాండ్లో ఉన్నా మా అంతు మేము కూడా మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. సార్ ఇక్కడ ఇప్పుడు చాలామంది అడ్వకేట్స్ వీడియో చూస్తారు. కొంతమంది అడ్వకేట్స్ వాళ్ళు అనుకుంటారు, యుఎస్ఏ నుంచి వెళ్ళి ఒక టాప్ మోస్ట్ అడ్వకేట్ వచ్చి సునీల్ కుమార్ గారికి ప్రచారం చేయడం ఏంటిది అంటే ఇద్దరి మధ్యలో ఏదో లావాదేవీ ఏదో అని చెప్పేసి కొంత వాళ్ళు డెఫినెట్గా అనుకుంటారు. ఎస్, వాళ్ళు అనుకున్నటువంటి ఆ క్వశ్చన్కి తగిన ఆన్సర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? డెఫినెట్గా ఇవ్వగలుగుతానండి. గతంలో కూడా చాలామంది అడ్వకేట్స్ నన్ను చూశారు. నేను బర్రెలక్క నిలబడ్డప్పుడు అమెరికా నుంచి వచ్చి సపోర్ట్ చేసిన అమెరికా లాయర్ను నేను వచ్చి సపోర్ట్ చేసిన తర్వాత ఆమెకు సెక్యూరిటీ లేకపోతే కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి రూపాయి ఖర్చు ఆమె దగ్గర తీసుకోకుండా ఆమెకు సెక్యూరిటీ ఇప్పించిన ఘనత నాకే వచ్చింది. నేను వెళ్ళొచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ గారు కూడా నాకు కాల్ చేసి మీరు వెళ్ళొచ్చారు, నేను వెళ్తానని కాల్ చేశారు. దాంతో కే పాల్ గారు కూడా కాల్ చేశారు. నేను వెళ్ళొచ్చిన తర్వాత బర్రెలక్కకు చాలా సపోర్ట్ దొరికింది. అమెరికా నుంచి వచ్చి సపోర్ట్ చేసిన బర్రెలక్కకు నేనే లాయర్ని, ఇంటర్నేషనల్ లాయర్ని. నాకు అప్పుడు ఎవరు ఏమి ఇవ్వలేదు. నేను నా స్వతహాగా వచ్చి సపోర్ట్ చేశాను. నా వంతు నా ప్రయత్నం నేను చేయడానికి వచ్చాను.
యా ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అప్రాక్సిమేట్లీ ఒక 35,000 చిల్లర ఓటర్స్ ఉన్నారు. యా ఒక 20,000 నుంచి 30,000 మధ్య ఓటర్స్ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంది. ఫైనల్లీ ఒక టాప్ మోస్ట్ అడ్వకేట్గా ఇక్కడ ఉన్నటువంటి సహచర అడ్వకేట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే మార్పు తీసుకురావాలి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే కొత్త న్యాయకత్వాన్ని తీసుకురావాలి మనము. రెండోది, మూడోది ఏంటంటే మనం వారు ఎవరైతే ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఒక్క ఊర్లో కాదు 4-5 డిస్ట్రిక్ట్స్లలో పెట్టి సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు కనుక వారు ఏదో డబ్బు సంపాదించుకోవడానికో లేకపోతే ఏ రాజకీయ లబ్ధి పొందడానికో, ఎందుకంటే తను ఏ రాజకీయ పార్టీలలో లేరు వారు, అందుకని తనను సపోర్ట్ చేయడానికి నేను అమెరికా నుంచి వచ్చాను. ఇందులో నాకు కూడా ఏమీ లాభం లేదు, తనకు కూడా ఏం లాభం లేదు. మన అడ్వకేట్స్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని కొత్త మార్పు కోసం ఇలాంటి వాళ్ళను ఓటేస్తే మంచి న్యాయకత్వం వస్తుందని, మనకు మంచి జరుగుద్దని ఒక అడ్వకేట్స్కి నా అపీల్ టు ది ఫెలో అడ్వకేట్స్. యూ మస్ట్ యూజ్ అండ్ ఎక్సర్సైజ్ యువర్ ఓట్. ప్లీజ్ help yourself and help the Bar Council and help Mr. Sunil to take care of our welfare of our advocates. యా వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పటిదాకా మీరు ఎన్ని జిల్లాలు తిరిగిళ్ళు? ఇప్పుడు హైదరాబాద్ తిరిగాము, ఇప్పుడు ఖమ్మం తిరిగాము, మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచి నేను కరీంనగరు, మళ్ళీ నిజామాబాదు, మళ్ళీ దాని తర్వాత హైదరాబాదు, సికింద్రాబాదు, ఇవన్నీ తిరిగిపోతున్నాం. తనతోనే తిరుగుతున్నాము. ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్? ఎట్లా ఉంది? మీరు వెళ్తున్నారు ఖమ్మం, ఇవాళ ఖమ్మం అన్నారు, ఎట్లా ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? బ్రహ్మాండమైన ఫీడ్బ్యాక్ అండి. అక్కడ అధ్యక్షుల వారు మనకు మంచిగా సపోర్ట్ తెలిపారు. ఒక 20-30 మంది లాయర్స్ మనతోనే ఉన్నారు, చేస్తున్నారు. ఏ జిల్లాలకు వెళ్ళినా కూడా మంచి స్పందన ఉందని నాకు రిపోర్ట్స్ వస్తున్నాయండి. వరంగల్లో కూడా మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మా శంకర్ గారు ఉన్నారు ఇక్కడ లోకల్గా, భూపతి శంకర్ గారు కూడా చేస్తున్నారు. వారు కూడా గతంలో బార్ కౌన్సిల్ ఎలక్షన్లో నిలబడ్డారు. తనకు కూడా ఏమి అంటే ఇక్కడ సెల్ఫ్లెస్గా చేస్తున్నారు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.